శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు. ధన్యవాదాలు అధ్యక్ష. మహిళా సాధికారతను రాష్ట్ర అభివృద్ధికి పునాదిగా భావిస్తూ కూటమి ప్రభుత్వం ఈ బడ్జెట్లో ప్రత్యేక ప్రాధాన్యతనిచ్చింది అధ్యక్ష. మహిళా శిశు వికలాంగుల సంక్షేమానికి 4,582 కోట్లు కేటాయించడం ద్వారా మహిళల భద్రత, పోషణ, ఆర్థిక స్వావలంబనకు ప్రభుత్వం బలమైన అండగా నిలుస్తుంది అధ్యక్ష. మహిళా సంక్షేమానికి కేటాయింపులు పెరగడం ప్రభుత్వం యొక్క ప్రాధాన్యత చూపుతుంది అధ్యక్ష. స్వయం సహాయక సంఘాల బలోపేతం, మహిళా రుణాల సబ్సిడీలు, నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలకు ప్రత్యేక నిధులు కేటాయించడం అభినందనీయం అధ్యక్ష. తల్లికి వందనం పథకం 9,668 కోట్లు కేటాయించడం ప్రతి తల్లికి ఆర్థిక భరోసా అధ్యక్ష. మహిళలను ఉపాధి కోసం ఎదురుచూసే స్థితి నుంచి మహిళలు ఉపాధి ఇవ్వడం స్థాయికి కల్పించే స్థాయికి తీసుకెళ్లడం మన గవర్నమెంట్ లక్ష్యం అధ్యక్ష. వడ్డీ లేని రుణాల పరిమితిని 5 లక్షల నుంచి 10 లక్షలకి పెంచడం, అలాగే ఎస్సీ ఎస్టీ మహిళలకు ప్రత్యేక రుణ సౌకర్యాలు కల్పించడం, ఇవన్నీ మహిళా ఆర్థిక బలంతో పాటు ధైర్యం కూడా ఇస్తున్నాయి అధ్యక్ష. మహిళలకి వన్ ఫ్యామిలీ వన్ ఎంటర్ప్రెన్యూర్ లక్ష్యంతో ప్రతి కుటుంబంలో ఒక మహిళా వ్యాపారి తీర్చిదిద్దే కొనసాగుతుంది అధ్యక్ష. ప్రభుత్వం కొనుగోళ్లలో మహిళా పారిశ్రామికవేత్తలకు 45% రిజర్వేషన్ అమలు చేయడం మహిళా సాధికారతపై గవర్నమెంట్ నిబద్ధతకు స్పష్టంగా తెలుస్తుంది అధ్యక్ష. గ్రామీణ మహిళలకు ఉపాధి అవకాశాలు పెంచడమే కాదు, వారి రోజువారీ జీవన వ్యయాన్ని తగ్గించేందుకు మహిళలకు ఉచిత బస్ ప్రయాణం అమలు చేస్తున్నాం అధ్యక్ష. ఇది ఉద్యోగాలు, విద్య, ఆరోగ్య సేవలు అందుబాటులోకి రావడానికి పెద్ద ఊతం అధ్యక్ష. మహిళ ప్రయాణం భారం తగ్గితే కుటుంబం ఆర్థికంగా స్థిరపడుతుంది అని మనకందరికీ ఈరోజు తెలుస్తుంది అధ్యక్ష. అంగన్వాడీ వ్యవస్థను బలోపేతం చేస్తూ కేంద్రాలను అప్గ్రేడ్ చేయడం, తల్లి శిశు ఆరోగ్య సేవలను మెరుగుపరచడం ద్వారా ఆరోగ్యవంతమైన తరాన్ని నిర్మిస్తున్నాం అధ్యక్ష. ఈరోజు అంగన్వాడీ గురించి మనం మాట్లాడాలనుకుంటే అధ్యక్ష, తల్లి తర్వాత తల్లులుగా అంగన్వాడీ కార్యకర్తలు మనకి పనిచేస్తున్నారు అధ్యక్ష. ఎందుకంటే ప్రతి ఒక్కరికి కూడా పాఠశాలలకి సెలవులు ఉంటున్నాయి కానీ, వేసవి సెలవులు ఉంటున్నాయి కానీ అంగన్వాడీలకి సెలవులు అనేటివి లేవు అధ్యక్ష. అదేవిధంగా ఆర్థిక ఉష్ణోగ్రతల మధ్య విధులు నిర్వహించాల్సిన పరిస్థితి ఉంది అధ్యక్ష. కనీసం 30 రోజులు చెల్లింపు వేసవి సెలవులు కల్పించాలి అధ్యక్ష. వాళ్ళకి కనీసం సంవత్సరాలుగా సేవ చేస్తున్న కార్యకర్తలకు పదవీ విరమణ సమయంలో తగిన గ్రాట్యుటీ లేదు అధ్యక్ష. దీర్ఘకాల సేవ చేసిన వారి భవిష్యత్తు భద్రత స్పష్టంగా ఉంచాలని చెప్పి కూడా కోరుకుంటున్నాను అధ్యక్ష. సేవా కాలాన్ని పరిగణనలోకి తీసుకొని గ్రాట్యుటీ అమలు చేయాలని కూడా కోరుకుంటున్నాను అధ్యక్ష. పెరుగుతున్న జీవన వ్యయాల నేపథ్యంలో ప్రస్తుత గౌరవ వేతనం సరిపోవడం లేదని కూడా చాలామంది రిక్వెస్ట్ చేసుకుంటున్నారు అధ్యక్ష. కనీస వేతనాల చట్టానికి అనుగుణంగా దశల వారీగా వేతనాలు పెంచాలని వాళ్ళు కోరుకుంటున్నారు అధ్యక్ష. అలాగే డిఏ లింకేజ్ వంటి విధానాలను కూడా పరిశీలించాలని కోరుకుంటున్నాను అధ్యక్ష. ప్రమాద బీమా అమలు పూర్తి స్థాయిలో జరగాలని కూడా కోరుకుంటున్నాను అధ్యక్ష. అలాగే గౌరవ వేతన ఉద్యోగులుగా కాకుండా కనీసం సెమీ గవర్నమెంట్ హోదా ఇవ్వాలని కూడా వాళ్ళ కోరిక అధ్యక్ష. అంగన్వాడీ కార్యకర్తలు స్వయంగా ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులే అయినప్పటికీ అన్ని పథకాల్లో వాళ్ళకి పూర్తి స్థాయిలో న్యాయం జరగటం లేదని కూడా వాళ్ళు విన్నవించుకున్నారు అధ్యక్ష. అదేవిధంగా అర్హత ప్రమాణాలు, డేటా మిస్ మ్యాచ్, సాంకేతిక కారణాలతో పేర్లు తొలగిపోతున్నాయి అధ్యక్ష. ఈ అంశంపై ప్రత్యేక సమీక్ష నిర్వహించాలని కూడా కోరుకుంటున్నాను అధ్యక్ష. అలాగే ఎస్హెచ్జీల బలోపేతం, స్వయం సహాయక సంఘాల ఉత్పత్తుల బ్రాండింగ్, మార్కెటింగ్, ఎగుమతి అవకాశాలు కూడా కల్పించాలని, మహిళా వ్యాపారులకు ప్రత్యేకంగా ఈ మార్కెట్ ప్లేస్ ఏర్పాటు చేయాలని, స్థానిక ఉత్పత్తులను ప్రభుత్వ కొనుగోలు విధానంతో ప్రాధాన్యత ఇవ్వాలని కూడా కోరుకుంటున్నాను అధ్యక్ష. మహిళలను బలపరచడం అంటే కేవలం పథకాలు ప్రకటించడమే కాకుండా ఆమెకు ఆర్థిక భద్రత, సామాజిక గౌరవం, వృత్తి భరోసా కల్పించడం కూడా మన మీద ఉంది అధ్యక్ష. ఈ గ్రాంట్ మద్దతు ఇస్తూ మహిళలకు ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా బలపరిచే ఈ చర్యకు పూర్తిగా సహకారం అందిస్తున్నాను అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష. తంగిరాల సౌమ్య గారు. ధన్యవాదాలు అధ్యక్ష. మహిళా సంక్షేమం మీద మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. రాష్ట్ర జనాభాలో సగభాగంగా ఉన్న మహిళల